హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్పి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. స్పాయిలర్ అలర్ట్, మూవీ చూడని వాళ్ళు ఈ వీడియోని చూడకండి. ఇందులో ఒక చిన్న డిస్కషన్ ఆన్ దట్ క్లైమాక్స్ మహాభారత క్యారెక్టర్, దాని గురించి మాట్లాడుకుందాం. కర్ణుడు త్రేతాయుగంలో కూడా దంభోద్భవ రూపంలో పుట్టాడు. అంటే తనని సహస్ర చక్ర అని కూడా అంటారు. అంటే ముందు త్రేతాయుగం కాబట్టి దంభోద్భవగా పుట్టాడు. తర్వాత వచ్చే ద్వాపర యుగంలో కర్ణుడిలాగా పుట్టాడు. సో ద్వాపర యుగంలో కర్ణుడు ఉన్నాడు. మరి కలియుగంలో ఎందుకు రాకూడదు, ఎందుకు ఉండకూడదు అనే థాట్ తో డైరెక్టర్ నాగేశ్వన్ గారు క్రియేట్ చేసి ఉండొచ్చు. అంటే ఎక్కడన్నా పురాణంలో స్క్రిప్చర్స్ లో రాసి ఉందో లేదో నాకైతే ఐడియా లేదు. ఒకవేళ ఎక్కడన్నా రాసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఆర్ ఏదన్నా యూట్యూబర్ దాని గురించి డీటెయిల్ గా, అంటే అది రాసున్న బుక్ గురించో ఆర్ దాని గురించి పక్కా ఆధారాలతో చెప్తే కామెంట్ చేయండి. ఆ వీడియో చూసి మనం కూడా ఇంకా బాగా తెలుసుకుందాం, నేర్చుకుందాం. బట్ అప్పటి వరకు డైరెక్టర్ గారి థాట్ అని అనుకుందాం. సో మూవీ క్లైమాక్స్ లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక ట్విస్ట్ తో ప్రభాస్ గారి మహాభారతం క్యారెక్టర్ ని మనకు పరిచయం చేశారు. సో తనే సహజ కవచ కుండలాలతో పుట్టిన రాధేయుడు, అతి పరాక్రమవంతుడు, వీర సూర కర్ణుడు. సో కర్ణుడు కలియుగంలో కూడా ఉంటాడు, వస్తాడన్న థాట్ తో ఈ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు డైరెక్టర్ గారు. సో మీరందరూ అమితాబ్ బచ్చన్ గారిని హైలైట్ చేశారు, ప్రభాస్ గారిని తక్కువ చూపించారు, కల్కి ప్రభాస్ గారు కాదు, మెయిన్ రోల్ ఆయన చేయడం లేదు అని అనుకుంటూ ఉండొచ్చు. అంటే అందరూ కాదు, కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇక్కడ స్టోరీకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ పార్ట్ 1 లో క్లియర్ గా ఒక విషయం తెలిసిపోయింది. అదే మూవీ ఎటు తిరిగి వచ్చినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా చివరకు కర్ణుడి చుట్టే తిరుగుతుంది. అండ్ మూవీ నుండి బయటకు వస్తే ప్రభాస్ గారి చుట్టే తిరుగుతుంది అనేది క్లియర్ గా చూపించారు ఈ కల్కి 2898 AD పార్ట్ 1 లో. సో పార్ట్ 3 నాకు ఐడియా లేదు, కానీ పార్ట్ 2 మాత్రం ఫుల్లీ బేస్డ్ ఆన్ ప్రభాస్ గారు అని క్లియర్ గా చెప్పొచ్చు. అంటే కర్ణుడి క్యారెక్టర్ చూసిన తర్వాత కూడా కొంతమంది కల్కి కాదు, కృష్ణావతారం కాదు, శివుడు కాదు అని అంటున్నారు. సో ఇవన్నీ సెకండ్ పార్ట్ వచ్చే వరకు వినిపిస్తూనే ఉండొచ్చు. ఏమో ఎవరికి తెలుసు, మేబీ కల్కి రోల్ ప్రభాస్ గారు చేస్తున్నారేమో. మన ప్రీవియస్ బ్రేక్ డౌన్ లో క్లియర్ గా ఒక థియరీలో చెప్పాం, ప్రాణాలు కాపాడుతూ భైరవ మరణించి ఆ శ్రీ మహావిష్ణుమూర్తి స్వామివారిలో ఎక్కడా స్వర్గంలో ఉన్న శ్రీ మహావిష్ణుమూర్తి స్వామివారిలో కాదు, అమ్మ గర్భంలో ఉన్న స్వామివారిలో ఐక్యమై తన రూపంతోనే కల్కి అవతారమూర్తి జన్మిస్తే ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అని మాట్లాడుకున్నాం. ఇన్ కేస్ ప్రభాస్ గారు కాకపోయినా నో ప్రాబ్లం, మూవీలో తను ప్లే చేసిన క్యారెక్టర్ కున్న వెయిట్ మామూలుగా లేదు. అండ్ అలాగే ఇంకా ప్రభాస్ గారు ప్లే చేసే రోల్స్ గురించి ముందు చాలా డిస్కస్ చేసుకుందాం. అయితే ఎప్పుడైతే ప్రభాస్ గారు కర్ణుడు రోల్ చేశారని మూవీలో చూసిన తర్వాత అసలు కర్ణుడు ఎవరు, తన పుట్టుపూర్వతల గురించి డిస్కషన్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది చేస్తారు, మనం కూడా దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బట్ ద మెయిన్ డౌట్ ఏంటంటే, ఇందాక చెప్పింది డైరెక్టర్ గారు కలియుగంలో కర్ణుడు ఎందుకు రాకూడదు, దుర్యోధనుడిగా చనిపోయి మళ్లీ కలిగా యశకిని వచ్చినప్పుడు శ్రీకృష్ణుని వారిగా ఆ దేహాన్ని విడిచిపోయిన తర్వాత మళ్లీ కలిగి అవతారమూర్తిగా స్వామివారు వచ్చినప్పుడు త్రేతాయుగంలో సహస్ర కవచగా, ద్వాపర యుగంలో కర్ణుడిగా పుట్టి కలియుగంలో మళ్లీ ఎందుకు భైరవ రూపంలో రాకూడదు, అలా వచ్చి స్వామివారిని కాపాడుతాడని డైరెక్టర్ గారు రాసి ఉండొచ్చు. బట్ ఇన్ కేస్ పురాణంలో ఎక్కడా రాయకపోతే ఎక్కువగానే లిబర్టీ తీసుకున్నట్లే. బట్ చూడడానికి చాలా చాలా బాగుంది కదా. బట్ నా గెస్ వచ్చేసి కర్ణుడు రావడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే 6000 సంవత్సరాల తర్వాత ఫ్యూచర్ లో బిట్ బై బిట్ ప్రెడిక్ట్ చేసి ఇలా జరిగినప్పుడు నీకు నీ మణి దొరుకుతుంది అని శ్రీకృష్ణుల వారు చెప్పారు కదా, మరి అశ్వత్థామను కూడా బంధించే శక్తి ఒకటి ఉంటుంది అని ఆయన గెస్ చేసి ఉంటారుగా. అంటే స్టార్టింగ్ లోనే చెప్తారు, ఆ యుగంలో కలి నాకంటే శక్తివంతుడుగా ఉంటాడు, నన్ను భూమి మీద పుట్టకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు అని ఆయన అంటారు. సో ఈవిల్ ఇస్ మచ్ మచ్ పవర్ఫుల్ అని ఆయన ప్రెడిక్ట్ చేశారు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ప్రెడిక్షన్, నిజాన్ని చెప్పారు. సో ఒకనొక టైంలో అశ్వత్థామ కూడా ఓడిపోతాడు, బంధించబడతాడని తెలుసుకున్న స్వామివారు తన కోసం కర్ణుడిని పంపించి ఉంటారు. అంటే ఇక్కడ కర్ణుడిని పంపించింది శ్రీ మహావిష్ణుమూర్తి స్వామివారి అవతారమైన శ్రీకృష్ణుని వారు కాదు. థీమ్ ఆఫ్ కల్కిలో ఒక లైన్ ఉంటుంది, కరకు ఖడ్గమై అని. కరకు అంటే రఫ్, వెరీ వెరీ షార్ప్, అత్యంత పదునైనది అని అర్థం. అంటే అత్యంత పదునైన ఖడ్గాన్ని చేతపట్టిన వారు గండ్రగొడ్డల్ని భుజం మీద వేసుకుని వచ్చే పరశురాముల వారు. సో కలియుగంలో శ్రీకృష్ణుల వారు ఉండరు కాబట్టి కలియుగంలో కూడా ఇంకా బ్రతికే ఉన్న ఏకైక అవతారం పరశురాముల వారు. తన ప్రియ శిష్యుడే ఈ కర్ణుడు. తను ద్వాపరయుగంలో చనిపోయిన తర్వాత తన కాన్షియస్నెస్ ని భైరవులోకి పంపించి రక్షిస్తారు. అంటే కర్ణుడికి పూర్వజన్మ ప్రసాదించి స్వామివారిని రక్షించడానికి పంపిస్తారు. బట్ భైరవ ఒక సాధారణ మనిషిలాగానే జీవిస్తూ ఉంటాడు అంటిల్ దట్ విజయధనుసు తన చేతికి తగిలే వరకు. సో ఆ తర్వాత బుజ్జి పిలుపు వలన సడన్ గా ఆ ట్రాన్స్ నుండి బయటకు వచ్చేస్తాడు భైరవ. అయితే మనకు మూవీలో భైరవను చిన్నప్పటి నుంచి పెంచింది కెప్టెన్. ఆ క్యారెక్టర్ ని చేసింది దుల్కర్ సల్మాన్ గారు. సో తనకు వారిలో ఆ పసిపిల్లాడి లాగా ఉన్న భైరవ దొరుకుతాడు. బట్ తను ఎవరికి జన్మించాడో, తన పేరెంట్స్ ఎవరో కెప్టెన్ కి తెలియదు. సేమ్ ఇదే విధంగా కర్ణుడి చరిత్ర కూడా ఉంటుంది. కుంతీదేవి కర్ణుడికి జన్మనిచ్చి ఒక బాక్స్ లో వదిలేస్తే తను పిల్లలు లేని వాళ్లకు దొరుకుతాడు. అలా వాళ్ల దగ్గరే పెరుగుతాడు కర్ణుడు. సేమ్ అదే విధంగా కర్ణుడి లాగానే భైరవ్ కూడా అలాగే దొరుకుతాడు. అస్సలు ఏడవకుండా ఉంటాడు. ఏదో యుద్ధం అలవాటైనట్లుగా, యుద్ధం కోసమే పుట్టినట్లుగా అని కెప్టెన్ చెప్తూ ఉంటాడు. సో అది ట్రూ. యుద్ధాన్ని ఆపోజిట్ పట్టి మళ్లీ కలియుగంలో పునర్జన్మ
ఎత్తాడు కర్ణుడు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు డైరెక్టర్ గారు. సో ఇదొక డీటెయిల్ ఫ్లోలో చెప్పేశాను. కానీ పరశురాముల వారు ఎందుకని కర్ణుడిని పంపించారు, తను ఎందుకు రాలేదు అంటే మేబీ ఒక రీజన్, అశ్వత్థామ కర్ణుడు మంచి స్వభావం కలిగిన వారే, బట్ వాళ్ళున్నది చెడ్డ ప్రదేశంలో, అంటే కౌరవులతో. దుశ్శాసనుడు ద్రౌపదిని అవమానించినప్పుడు అశ్వత్థామ లేచి ఖండించాడు, ఇది సరైన పద్ధతి కాదు అని అన్నాడు. కానీ తండ్రిని ఏమర్చి ద్రోణాచార్యుణ్ణి విరుద్ధంగా చంపినందుకు పాండవుల మీద కోపాన్ని ఇంకా పుట్టని బిడ్డపై చూపించి చంపాలని చూసిన అశ్వత్థామ అత్యంత మహాపాపం చేశాడు, చెడ్డవాడిగా మిగిలాడు. ఇచ్చిన మాట కోసం రక్తం పంచుకున్న సోదరులతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది కర్ణుడికి. చాగంటి వారు ఒక ప్రవచనాల్లో ఒకవేళ కర్ణుడు వాళ్ళ అమ్మ దగ్గరే పెరుగుంటే తనంత గొప్పవాడు మంచివాడు ఉండడు అని అన్నారు. అప్పుడు ఆ సామ్రాజ్యానికి కర్ణుడే నిస్సందేహంగా పాలించేవాడు, తను చిరంజీవి, దానికి కారణం తనకున్న కవచకుండలాలని అన్నారు. బట్ చెడు సావాసం వలన అలా అయ్యాడు కర్ణుడు, శాపాల వలన చనిపోయాడు. సో వీళ్ళిద్దరూ గత యుగంలో చెడు కోసం యుద్ధం చేశారు, అంటే మంచి వైపు ఉన్న శ్రీకృష్ణుడు వారిని ఎదిరించారు, అంటే తనతో యుద్ధం చేసినట్లేగా. దానికి ప్రాయశ్చిత్తంగా ద్వాపరయుగంలో అశ్వత్థామకు శ్రీకృష్ణుల వారు శాపమిచ్చి 6000 సంవత్సరాలు ఈ యుగం వచ్చే వరకు బ్రతికేలా చేశారు. సో శ్రీకృష్ణుల వారి తర్వాత ఈ భూమి మీద ఉన్న పరశురాముల వారు తన శిష్యుడైన కర్ణుడిని పంపించారు. దానికి రీజన్ సేమ్, ప్రాయశ్చిత్తం కోసం అయ్యుండొచ్చు. అంటే ఆయన రాకుండా ఆయన ప్రియ శిష్యుడైన కర్ణుడిని ఎందుకు పంపించారు అన్న దానికి థియరీ వేసుకుందాం. అసలు పరశురాముల వారు ఎందుకు వస్తారని అడిగితే కల్కి అవతారమూర్తికి ఫ్యూచర్ లో సకల విద్యలు నేర్పించేది పరశురాముల వారే. సో తనలాంటి ఇంకొక అవతారమే ఈ భూమి మీద అవతరిస్తున్న కారణంగా తను డైరెక్ట్ గా వెళ్లకుండా కర్ణుడిని పంపించారు. ఎందుకంటే తనను తానే రక్షించుకోవాల్సిన అవసరం లేదు, తన శిష్యుడు చాలని భావించి పంపించవచ్చు, ఎందుకంటే తనకు ఫ్యూచర్ తెలుసు కాబట్టి. గత యుగంలో శాపాల వలన కర్ణుడికి విజయధనస్సు సహకరించలేదు, కానీ ఈ యుగంలో అలా కాదు. స్వామివారి అనుగ్రహం, తన గురువు గారైన పరశురాముల వారి కటాక్షం, సంపూర్ణ మద్దతు ఉంటుంది కాబట్టి తనను ఆపేవాడే ఉండడు. పైగా ఈసారి తను చేస్తుంది అధర్మాన్ని అనచడానికి యుద్ధం, ధర్మం కోసం చేస్తున్న యుద్ధం. అందుకనే మనకు కేవలం అర్జునుడి విల్లైన గాంధీవం యొక్క శక్తి ఎంత గొప్పదో చూపించారు. అంటే సాధారణ మనుషులు ఎవరూ దాన్ని పట్టుకోలేరు అనేది కన్ఫర్మ్ చేశారు. సో ఆ గాంధీవం పట్టుకుంటే ఆ దేవుడితోనైనా యుద్ధం చేసి గెలవచ్చు అని కౌన్సిలర్ బాణి కమాండర్ మానస్తో అంటాడు. బట్ తనకు తెలియంది, మర్చిపోయింది ఒకటి ఉంది. అదే దాన్ని కొట్టగలిగింది ఒకటి ఉంది, అది కేవలం కర్ణుడి చేతుల్లో మాత్రమే పనిచేస్తుంది అని చూపించారు. అదే అశ్వత్థామ చేతికర్ర, దాన్నే కర్ణుడి విజయధనుస్సు అని పిలుస్తారు. అయితే గాంధీవం గురించి మాట్లాడుకుంటే మనకు మూవీలోనే చూపిస్తారు. సాక్షాత్ తలరాతులు రాసే బ్రహ్మ చేతితో చేయబడ్డ ధనస్సే ఈ గాంధీవం. అయితే ధర్మం కోసం తయారు చేసిన ఈ ధనస్సు ఆ శివుని దగ్గర 1000 సంవత్సరాలు ఉన్న తర్వాత ప్రజాపతి చేతిలో 503 సంవత్సరాలు, ఇంద్రుడి చేతిలో 580 సంవత్సరాలు, సోమ వద్ద 500 ఏళ్లు, వరుణదేవుడి వద్ద 100 ఏళ్ల తర్వాత చివరకు అర్జునుడి దగ్గరకు వస్తుంది. అయితే ఆ గాంధీవానికి 108 స్ట్రింగ్స్ ఉంటాయి. అది మనకు ఈ కల్కి 2898 మూవీలో చూపించారు, దాన్ని క్లియర్ గా చూడొచ్చు. అంటే చాలా స్ట్రింగ్స్ ఉన్నట్లుగా చూపిస్తున్నారు. అండ్ అది ఇండిస్ట్రక్టబుల్ వెపన్, దాన్ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు, అడ్డుకోగలరు కానీ డిస్ట్రాయ్ చేయలేరు. అలాగే విజయధనుస్సు గురించి మాట్లాడుకుంటే దీన్ని తయారు చేసింది విశ్వకర్మ. తనెవరో కాదు, ఆర్కిటెక్ట్ ఆఫ్ గాడ్స్. ఎలాంటి దాన్నైనా తను నిర్మించగలడు, చేయగలడు. సో తను ఈ విజయధనుస్సుని తయారు చేశాడు. అది ఎవరి కోసమో తెలుసా? సాక్షాత్ ఆ పరమశివుడి కోసం. అయితే పరమశివుడు త్రిపురను చంపిన తర్వాత విజయధనుస్సుని ఇంద్రుడికిస్తాడు. దెన్ పరశురాముల వారి శౌర్య పరాక్రమాలకు మెచ్చి విజయధనుస్సుని ఇంకా మిగతా వెపన్స్ ని పరశురాముల వారికి ఇస్తారు ఆ పరమశివుడు. తర్వాత తన ప్రియ శిష్యుడైన కర్ణుడికి ఈ విజయధనుస్సుని పరశురాముల వారు ఇస్తారు. ఈ ధనుస్సుని కూడా ఎవరూ డిస్ట్రాయ్ చేయలేరు, దానికి చాలా చాలా పవర్ ఉంటుంది. అది యూజ్ చేస్తే ఏం జరుగుతుందో అని దాన్ని చూసి దేవతలు సైతం భయపడ్డారంట. బట్ మహాభారతంలో కర్ణుడు విజయధనుస్సుని సరిగ్గా వాడలేదు. కురుక్షేత్రంలోని 17వ రోజులో మాత్రమే కర్ణుడు ఆ విజయధనుస్సుని వాడాడు. ఆ తర్వాత శాపాల వల్ల దాన్ని వాడలేకపోయాడు. సో ఇది బ్రీఫ్ గా ఈ 2 ధనుస్సుల చరిత్ర. సో ఇదంతా ఎస్టాబ్లిష్ చేయడానికి మెయిన్ రీజన్, సెకండ్ పార్ట్ లో ఒక బిగ్గెస్ట్ ధమాకా బ్లాక్ బస్టర్ ఎపిక్ ఫైట్ సీక్వెన్స్ విత్ మచ్ బెటర్ విఎఫ్ఎక్స్ తో మనం విజయధనుస్సుకి గాంధీవానికి మధ్య జరిగే యుద్ధాన్ని చూడబోతున్నాం. అందుకని కౌన్సిలర్ బాణి ఈ గాంధీవాన్ని వాడగలిగిన వాడు దేవుడినైనా ఎదిరించగలడు అని అంటాడు. సో ఆ గాంధీవం అంత పవర్ఫుల్, అండ్ దాన్ని ఎదిరించగల ఒకే ఒక అస్త్రం విజయధనుస్సు. అది వాడగలిగిన ఒకే ఒక వ్యక్తి కర్ణుడు మాత్రమే. సో ఇలా కూడా కర్ణుడు స్వామివారిని రక్షించడానికి, ఆయన పుట్టే వరకు కాపాడడానికి ద్వాపరయుగంలో మంచి కోసం అర్జునుడు వాడిన గాంధీవం ఇప్పుడు చెడ్డ వ్యక్తి చేతుల్లో పడింది కాబట్టి దాన్ని ఆపగలిగే ఒకే ఒక అస్త్రం, ఆయుధం విజయధనుస్సు కాబట్టి దాన్ని ఒకే ఒక్క యోధుడు, ధీరుడు సంపూర్ణంగా వాడగలడు, తనే దానవీర సూర కర్ణుడు. సో ఈ థీరీతో ఇలా స్టోరీ ఉండొచ్చు అని ప్రెడిక్ట్ చేశాం. బట్ మన గెసెస్ థీమ్ ఆఫ్ కల్కి సాంగ్ లో మనకు చూపించే ఇమేజెస్ లో జస్ట్ అలా వాళ్ళు ఉండొచ్చు అని క్యారెక్టర్స్ ని చూపించారు. సో అక్కడ పరశురాముల వారి పిక్చర్ వచ్చినప్పుడు ఆయన వెరీ స్ట్రాంగ్ గా, సాలిడ్ గా ఉన్నారు.
అండ్ అఫ్ కోర్స్ చాలా హైట్ గా బల్కీ బాడీతో ఫుల్ ఆఫ్ బియర్డ్ తో ముస్టాచ్ తో గొడ్డల్ని చేతబట్టి కనిపిస్తున్నారు. సో మనకు భైరవ ఇస్ కర్ణ అని ఆల్రెడీ తెలిసిపోయింది. వాట్ ఇఫ్ పరశురాముల వారు కూడా కర్ణుడి పోలికతో ఉంటే, అంటే ఇద్దరు ఒకే పోలికతో ఉండరు కదా అనే డౌట్ రైజ్ అయితే యా ఉండరు. బట్ మేబీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సీనియర్ ఎన్టీఆర్ గారు, అంటే తనను దైవంగా అశ్విని దత్ గారు భావిస్తూ ఉంటారు. అందుకనే ఎన్టీఆర్ గారి లాగా ఈ సినిమాటిక్ యూనివర్స్ లో టోటల్ 3 క్యారెక్టర్స్ ని ప్రభాస్ గారి చేతే చేపిస్తే, అంటే 3 పవర్ఫుల్ క్యారెక్టర్స్ ని ప్రభాస్ గారితో చేపిస్తే, లైక్ పరశురాముల వారి లాగా, కర్ణుడి లాగా, కల్కి అవతార మూర్తి లాగా ప్రభాస్ గారే చేస్తే దాని బడ్జెట్ ప్రాబ్లం ఉండదు, న్యూ కాస్టింగ్ తో ప్రాబ్లం ఉండదు. ప్రభాస్ గారు ఈజీగా అవైలబుల్ గా ఉంటారు. అంటే పార్ట్ 2 కోసం పనిచేయడానికి వచ్చినప్పుడు అందుబాటులోనే ఉంటారుగా. బట్ అలా కాకుండా పరశురాముల వారిలాగా రానా గారు కూడా చేసే అవకాశం కూడా ఉంది. బట్ అలా చేస్తే కల్కి అవతారం కూడా తనే ప్లే చేయాల్సిన అవసరం ఉండొచ్చు. సో వాళ్ళెవరు కాదు పార్ట్ 2లో భైరవ క్యారెక్టర్ ని ఎండ్ చేసి విక్రమాదిత్య బ్రో వీడియోలో చెప్పినట్లుగా కల్కి అవతార మూర్తి రూపం భైరవ లాగానే ఉంది అని చూపిస్తే కన్ఫర్మ్డ్ గా పరశురాముల వారి క్యారెక్టర్ ని ఖచ్చితంగా ప్రభాస్ గారే చేస్తారు. అండ్ అఫ్ కోర్స్ మనీ కూడా సేవ్ అవుతాయి. సో త్రిపాత్రాభినయంలో ఆఫ్టర్ లాంగ్ టైం పురాణాల గురించి చెప్పే సినిమాల్లో ఎన్టీఆర్ గారి తర్వాత ప్రభాస్ గారే చేసినట్లు అవుతుంది. దాని విజువల్స్ చూస్తుంటే ఉంటుందండి. అంటే అశ్వత్థామ, పరశురాముల వారు, కల్కి అవతార మూర్తి కలిసి యుద్ధం చేస్తుంటే మేబీ అది థర్డ్ పార్ట్ లో ఉండొచ్చు. ఇట్స్ అన్ఇమాజినబుల్. బట్ సెకండ్ పార్ట్ లో గాంధీవానికి విజయధనుస్కి యుద్ధం జరగబోతుంది. అది మరో మహాభారతం లెక్కన ఉంటుంది, అదైతే కన్ఫర్మ్. సో ఆ విజువల్స్, ఆ సీన్స్ అన్ఇమాజినబుల్ గా ఉంటాయి. సో కేవలం పార్ట్ 2 కోసమే ఉలగనాయకన్ కమల్ హాసన్ గారు ఈ మూవీని సైన్ చేశారు. అంటే ఆయన క్యారెక్టర్ కు పార్ట్ 2లో అంత స్కోప్ ఉంటుంది. సో యాంటాగనిస్ట్ విలన్ కే ఇంత స్కోప్ ఉంది అంటే ప్రొటాగనిస్ట్ హీరో కూడా అంతే స్కోప్ ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగే ఫైట్స్ విజువల్ వండర్, పక్కా గూస్ బంప్ స్టఫ్. అండ్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన సోషల్ మీడియాని కూడా ఫాలో అవ్వండి. మనతో మాట్లాడడానికి కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్ కి రిప్లై ఇస్తూ నేను మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.